హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పునుగులు బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. యాక్చువల్గా మనం ఇడ్లీ గురించి వేసి నానబెట్టిన పిండి ఉంటుంది కదా, అది మిగిలిన పిండితో ఇడ్లు ఇడ్లీలు చేయంగా మిగిలిన పిండితో మనము పునుగులు వేసుకోవచ్చు. ఇందులో మనము మిగిలిన ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఏదైనా కొంచెము గోధుమ పిండి కానీ ఏదైనా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి, కలుపుకోవాలి. కొంచెం సోడా వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మన ఈ ఇడ్లీల గురించి కలుపుకున్న పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇదే మనకు పునుగుల్లాగా వేసుకోవచ్చు. మనము ఆ పిండిలో సన్నగా కట్ చేసిన మిర్చి, ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కానీ పెరుగు కానీ వేసుకొని కలుపుకోవచ్చు. టెన్ మినిట్స్ అయ్యిందండి. మనం ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. నూనె బాగా కాగింది. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా హైలో పెట్టుకుంటే బజ్జీ లోపల కాలదు. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి చిన్నగా బజ్జీ మీకు కావాల్సిన సైజులో వేసుకోవాలి. ఇలా తెంపుకోవాలి. ఇట్లా పునుగులను మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకోవాలి. పునుగులు రెడీ అయినాయండి. ఇట్లా పల్లి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పునుగులు రెడీ 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 పునుగులు రెడీ.